డబ్బు సంపాదించడం కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో రకాల పన్నాగాలు పందుతున్నారు. డిజిటల్ ప్రపంచంలో ప్రజల బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును ఈజీగా కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు గద్దల్లా పొంచి ఉంటున్నారు. రకరకాల మెయిల్స్, మెసేజ్, ప్రమాదకరమైన లింక్స్ పోస్ట్ చేసి బ్యాంక్ కస్టమర్ల సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే క్షణాల్లో డబ్బు లూటీ చేస్తున్నారు. మరికొంతమంది సైబర్ నేరగాళ్లు అమాయకులకు మభ్యపెట్టి బ్యాంక్ పర్సనల్ వివరాలు రాబడుతున్నారు. తర్వాత అకౌంట్లో డబ్బులు మాయం చేస్తున్నారు. వీళ్ళ ఆగడాలను కట్టించేందుకు పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఇలాంటి వారికి చెక్ పెట్టడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2025 జనవరి 1 నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త రూల్స్ అమలు చేయనుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా కొత్త రూల్స్ను తీసుకురానుంది ఆర్బీఐ. అలాగే డిజిటల్ బ్యాంకింగ్ను ఉపయోగించమని కస్టమర్లను ప్రోత్సహిస్తూ వారి కేవైసీ, నో యువర్ కస్టమర్ డీటెయిల్స్ను అప్డేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కస్టమర్లకు మెరుగైన సేవలతో పాటు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు పలు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయనుందట. జనవరి 1, 2025 నుంచి కొత్త రూల్స్ ప్రకారం కొంతకాలంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగని బ్యాంక్ ఖాతాలను పూర్తిగా క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే 2 సంవత్సరాలకు పైగా ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించని బ్యాంకు ఖాతాలు మూసివేయనున్నట్లు సమాచారం. అంతేకాదు, ఏడాది పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకుండా యాక్టివేషన్లో లేని ఖాతాలను సైతం మూసివేయనున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా డబ్బులు డిపాజిట్ చేయకుండా జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అకౌంట్లను సైతం క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకురానుంది. ఏడాది కాలం ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని అకౌంట్లు దుర్వినియోగం లేదా మోసానికి గురయ్యే ప్రమాదం ఉందని, వాటిని మూసివేయడం వల్ల సిస్టమ్ సురక్షితంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తుంది. తమ అకౌంట్లను యాక్టివేట్ చేసుకునేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కేవైసీ చేసుకునేందుకు ప్రోత్సహించినట్లు అవుతుంది. ఇక యాక్టివ్ అకౌంట్ ఉపయోగించడంతో బ్యాంకులు తమ కస్టమర్లకు సంబంధించిన అప్ టు డేట్ డీటెయిల్స్ను మెయింటైన్ చేస్తాయి. బ్యాంక్ కస్టమర్లు తమ అకౌంట్లు క్లోజ్ కాకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. మీ పర్సనల్ డీటెయిల్స్ను అప్డేటెడ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. వాటిని బ్యాంక్ వెరిఫై చేసిందో లేదో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా ట్రాన్సాక్షన్లు నిర్వహించాలి. చిన్న ట్రాన్సాక్షన్లు అయినా సరే మీ అకౌంట్ను యాక్టివ్గా ఉంచుతాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు కూడా మూతపడకుండా ట్రాన్సాక్షన్లు నిర్వహించాలి. కొత్త నిబంధనలకు అనుగుణంగా సౌలభ్యం కోసం ఆన్లైన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించండి.